అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ. బస్ చాలా బాగుంది, కొత్త బస్సు, కొత్త సీట్లు. నేను తీట్లా సీట్లు తీస్తున్నా. అరుణాచల శివ 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 అరుణాచల శివ. నంది అక్కడ ట్యాంక్ మీద చూడండి, నంది. ఇదిగో రాజా, ఇగో ఈ సౌత్ గేట్ ఇది. ఏంటమ్మా ఎక్కడికి వచ్చావు? కాదు, ఎక్కడికి వచ్చావు? ఏ ఊరు వచ్చావు? ఇప్పటిదాకా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నీకేం రాదు? ఎలా ఏం నచ్చింది ఇప్పటిదాకా? అంటే శివుడు నచ్చలేదా? శివుడు అందరికీ నచ్చుతాడు. సిద్ధు సిద్ధు చూడు, ఏ చూడు నాన్న. కాదమ్మా, ఏంటి దర్శనం అయిందా? 4:58, 4:57, 4:58 అవుతుంది. ఇప్పుడే మేము రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం. యా, చూద్దాం, అప్డేట్ చేస్తూ ఉంటాం. బాయ్ ఫర్ నౌ. యమలింగం పెట్టు, అటువైపు తిరిగి పెట్టు. కర్పూరం వేసావు తల్లి మీనాక్షి? కర్పూరం వేసేసి. సెకండ్ లింగం నైరుతి లింగంకి వచ్చాము. సెకండ్. ఇటు చూడు, ఇటు చూడు. అదిగో అమ్మ లింగము. మూడో లింగానికి వచ్చేసారు. వరుణలింగం. ఏదన్నా వెలిగించావా? మీనాక్షి, సిద్ధార్థ ఎలా ఉంది? It's easy. I could do it another time. ఈజీ అనకూడదు. ఇట్స్ గుడ్. నచ్చిందా ఎక్స్పీరియన్స్? నీకు మీనాక్షి? ఇంకేదైనా మాట్లాడాలి మీరే, నేనేం మాట్లాడను. It's very devotional. There's a lot of vibhuti. We have Nalgu Linga. We finished 5. మీనాక్షి,
అట్లానే పట్టుకో. Hi, Nana. Hi, Nana. ఈశాన్యలింగం. Hi. Oh, it's on there. మేము ఎక్కడ దాకా వచ్చాం? ఇంద్రలింగం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అగ్నిలింగం లాస్ట్ లింగం మాది. అది చూసుకుంటే అయిపోతుంది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? Good. Amazing. It's very nice. తెలుగులో మాట్లాడు. Chala bagundi. సిద్ధార్థ గుడ్, నైస్, చాలా బాగుంది. ఎలా ఇంకేం చెప్పమంటావు? సరిగ్గా మాట్లాడినమ్మా. ఇప్పటికీ ఉండే విషయాలు కదా ఇవి. చాలా బాగుంది. ఏం బాగుంది? చాలా ఆడవడం. ఓకే, ఇది అగ్నిలింగం ఫినిష్ చేసేసుకున్నాము. అండ్ యాక్చువల్గా లాస్ట్ భక్తులం మేమే ఇక్కడ అగ్నిలింగంలో. ఫైనల్లీ మేము ఆకాశానికి కూడా చేరుకున్నాం 9:20. మార్నింగ్ 4 o'clockకి అరుణాచలం గుడిలో. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంకర గణపతి. చుట్టూ ప్రాంగణాలు. సిద్ధార్థ ఇది రావి చెట్టు ఇంకొక చెట్టు కలిపి ఉన్న చెట్టు అనమాట. ఇక్కడ 5 బల్లులు ఉంటాయి. అది అర్ధనారీశ్వర స్వరూపం. చూస్తే 2 ట్రంక్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్రంక్స్ అట్లా అనమాట. ఇక్కడ ఈ గుడి అమ్మవారి గుడి దగ్గర ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అమ్మవారు, ఈ మూల ఉన్న అమ్మవారు, ఆ లైట్ కింద మూల ఉన్న అమ్మవారు క్షేత్రపాలకురాలన్నమాట. మనం ఏదైనా కోరికలు, ఉద్యోగ అభివృద్ధి, పిల్లల చదువులు అట్లా అన్నిటికి ఆవిడ. ఇక్కడ అందరూ బల్లులు చూడడానికని వెయిట్ చేస్తున్నారు. ఈ చెట్టుకి ఇక్కడ చూస్తే సర్పరూపంలో ఇక్కడ ఉన్నదన్నమాట. చూస్తే కనిపిస్తుంది. గోల్డ్ రథం ఉంటుందట లోపల. 25,000 ఇస్తే మన ఫ్యామిలీ వరకు మనం చేయొచ్చు. వారి గుడిలో ఇక్కడ గణేష ఉంటారనమాట. ఆ మూల ఇక్కడ ఆయనకి మన ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి కలిగించేటట్టుగా మనం ప్రార్థించుకోవచ్చు. అక్కడ చిత్రగుప్తుడి అమ్మవారి గుడిలో చిత్రగుప్తుడు ఉంటాడు. చిత్రగుప్తుడు సన్నిధి అక్కడ బ్రదర్స్ అన్నమాట. వీళ్ళకి ఇక్కడ మనము మన తలరాతను మార్చేది ఏదైనా కోరిక ఉంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు. సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ నుంచి అయితే మనకి 9 శిఖరాలు దర్శనం వస్తుందన్నమాట. సో 1 మూడోది అక్కడ కనిపిస్తుంది కదా, 1 అదేమో ఈస్ట్, తర్వాత 2, 3, తర్వాత ఇది 4 సౌత్ గేట్, అక్కడ 5 నార్త్ గేట్. 1, 2, 3, 4, 5. అక్కడే ఇంకొకటి ఉంది 6 చెట్టు. అక్కడ చెట్టు పక్కన ఇంకొకటి కనిపిస్తుంది కదా, ఎక్కడ మెయిన్ శిఖరం. సో ఒకటి ఉన్నట్టుంది అక్కడ, నాకు అది కొంచెం అర్థం కావట్లా. తర్వాత అక్కడ వెనకాల 2 శిఖరాలు. సో ఇది స్పెషల్. ఇక్కడ లోపలికి రైట్ సైడ్లో మోహిని ఉంటుంది. వెళ్ళినప్పుడైతే చూడొచ్చు, కానీ అట్లా బయటకు వచ్చేటప్పుడు మటుకు అమ్మవారి దర్శనం అయ్యి ఇట్లా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూడకూడదు. మన కోరికలన్నీ ఆ మోహిని తీసేసుకుంటుంది ఒక ఇది. అక్కడ గోపురానికి చిలక ఉన్నది సరే అన్నమాట. ఆ చిలక ఉన్న దాంట్లో రైట్ సైడ్ మోహిని ఉంటుంది.
మోహిని ఉంటుంది. అక్కడ రైట్ సైడ్ మోహిని చూసి వెళ్ళచ్చు, కానీ వెళ్ళేటప్పుడు ఎంట్రీలో ఎగ్జిట్లో మటుకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. మోహినిని చూడకూడదు, ఎందుకంటే ఆమె మన కోరికలన్నీ తీసేసుకుంటుంది అనమాట. మనం అంటే దేవుడి దగ్గర చెప్పుకున్నాము. తీర్థము, ఈ చిలక గుడి, ఇక్కడ ఒక చోట బ్రహ్మ గుడి ఉంటుందన్నమాట. సో ఏంటంటే 4 డైరెక్షన్స్ నుంచి మనకి ఫేసెస్ కనిపిస్తాయి, అట్లా వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడే ఉంది విరూపాక్ష కేవ్స్. విరూపాక్ష కేవ్స్ 2:39కి స్టార్ట్ చేసాము. చూద్దాం. 1.4 kilometers అట. ఓ ఇక్కడ ఇలా ఈ లైఫ్ ఉందని తెలియదు రాయ్. పీపుల్ లివ్ దేర్. సిద్ధార్థ సిద్ధార్థ విరూపాక్ష గుహలు. Oh, so cute. Orange juice, fresh juice, water bottle, watermelon. Oh yes. We are still climbing it. Here it's the way. ನಮ್ಮ వెళ్దాం వాళ్ళ Finally reaching to స్కందాశ్రమం. చూద్దాం ఇక్కడ నుంచి. ఇదేనా అండి? ఇంకా ఆశ్రమం అంటే పైకి ఎక్కాలా? ఇక్కడే ఆశ్రమం, ఇక్కడే కింద విరూపాక్ష టెంపుల్ అయితే కిందకు ఉందంట, మళ్ళీ కేవ్స్. ఓ అదే మనం ఇస్తాం. ఇక్కడ ఆశ్రమం ఇక్కడే. ఓ ఇది స్కందాశ్రమం, పైకి ఎక్కాలా? పైకంటే నాని సిద్ధమ్మా గో. Mä en ainakaan ota sitä millään tavalla pahalla. Joo. ఇప్పుడు 3:27 అండి. ఇంకా మేము స్కందాశ్రమం అయిపోయి వెనక్కి వస్తున్నాం అన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇంకొక 1 minute మెట్లు దిగితే ఇట్రా సిద్ధార్థ. It was very amazing experience. Very good. Very hard to climb. Not hard, but time taking. Very, very time taking. How is it after going up there? It was good, but there was
Nothing to see up there other than a room. Is that to see or to feel? Feeling sentimental. ఏమని చెప్పాలి చెప్పు నువ్వు. సరిగ్గా చెప్పు. ఇప్పుడు మేము ఇంకా రిటర్న్ జర్నీలో ఉన్నాము. బస్సు అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. ఫస్ట్ వచ్చిన దానికన్నా కూడా వెళ్ళేది ఇంకా బాగుంది. అసలు మంచి స్మెల్ బస్ అంతా. హౌ ఇస్ బస్? It's like a underwater. అండర్ వాటరా? యా, మా పెద్ద వాళ్ళని అడుగుదాం. అమ్మా పెద్ద దిక్కు, అమ్మా పెద్ద దిక్కు, ఎలా ఉందమ్మా బస్సు? నచ్చిందా బస్సు? అమ్మ బస్సు ఎలా ఉంది? బస్సు ఎక్సలెంట్ ఉంది. బస్సు ఎలా ఉంది? నేను అలా అడిగినందుకైనా ఒక్కళ్ళైనా ఎగ్జైటింగ్గా చెప్పండి. అంత కష్టపడి బుక్ చేసినందుకు. ఎక్సలెంట్ ఉంది బస్సు అసలు. ఇలాంటి బస్సు నేను ఎప్పుడు ఎక్కలా అసలు. ట్రైన్స్ కన్నా ఏవే బాగుంటాయి. 1800. అరుణాచలం సిటీ. బస్సు బాగా బాగున్నట్టుంది. మేము ఒకే దాంట్లో కూర్చున్నాం నలుగురం. ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు ఎవడైనా వెళ్తాడా? బుద్ధి తక్కువ ఉన్నాడు. మీనాక్షి ఎందుకు ఇప్పుడు ఇద్దరు ఇలా పడుకున్నారు? మీరు పడుకోవచ్చా? నాకు ఒళ్ళు నొప్పులు లేవా? నాకు ఒళ్ళు నొప్పులు లేవా? నేను ఎవరి మీద పడుకోవాలి? సరే, నా కాలేంటి వాచిందా? చాలా బాగుంటావు. బా అందం అందం. Are you enjoying your food? What is it? Fried rice. నచ్చిందా నాన్న నీకు? నీకు నచ్చిందమ్మా? నాకు కూడా నచ్చింది. రైతా, కర్డ్ రైస్.